రైట్. కొర్రమెండ్ల షికారి చాలా రోజుల తర్వాత అప్పుడప్పుడు పోతాను కానీ జస్ట్ ఫుల్ టైం కాదు. ఏమైనా హాయ్, దిస్ ఈజ్ శ్రీను ఫ్రమ్ జేఎస్ఎస్ వ్లాగ్స్. ఇక ఈ కాంచి కొర్రమెండ్ల పడుడు స్టార్ట్ అవుతా ఉంటుంది. నీళ్లు తగ్గిన కొద్దీ కొర్రమెండ్ల అటాకింగ్ ఎక్కువ ఉంటుంది. ఇక అది వరకు నీళ్ళు ఎక్కువ ఉండి గడ్డి గాద ఉండి మనం వేసిన కప్ప దానికి క్లియర్గా అవపడదు. ఇక గడ్డి అంతా మురిగిపోతుంది. ఇప్పుడు మనం దూరంగా ఉన్న కప్ప కూడా దానికి క్లియర్గా అవపడుతుంది. ఆహా, ఫస్ట్ దిగంగానే భలే అనిపిస్తుంది. ఇక వన్స్ దిగిన తర్వాత అవుతాయి. అంత తడిచిన ఏమనిపించదు కానీ ఫస్ట్ అడుగు పెడతా ఇంటనే చలికి ఫస్ట్ బోని మంచిగానే ఉన్నది. ఊసినాయి తల్లి పోయిందా ఏంది? ఊసినాయి పోయింది. బోని మంచిగానే ఉందనుకున్నా. ఫస్ట్ పెట్టి కొట్టింది ఆడికి అనుకుంటున్నాను. కంపదట్టుడు మైనస్ అంతే. ఫస్ట్ లూజ్ షాట్. తగ్గుకున్నదా ఈడ ఉన్నది. చూడు ఫస్ట్ అందుకున్నట్టు. ఇక కొర్రమెండ్లు ఈ టైంలో ఎట్లుంటుందంటే మనం వేయంగానే ఒక్కసారి అటాకింగ్ వస్తుంది. ఇక మళ్ళీ మిస్ అయింది అనుకో, ఇక మళ్ళీ దాని దరిదాపులకు గుర్రాదు. ఎందుకంటే దానికి మేత పొల్లు దూకినప్పుడు అట్లుంటుంది. ఇక లేదు దానికి లోపల కాలిందనుకో, నువ్వు ఎన్నిసార్లు అన్నిసార్లు అటాకింగ్ వస్తూనే ఉంటుంది. ఇక అది మన సంచల పడదానికి అది అటాకింగ్ చేస్తుంది. అట్లుంటుంది దాని కథ. మిషన్ తడవకుంటే ఎడబెడదాం. ఎట్ట పెట్టుకుందాం తడవకుంటే. రైట్. అక్కడ పడితే ఏం కాదు కానీ ఇక 2 రోజులు పడితే ఉంటుంది కాక. ఒక్కరంటే గిది గిచ్చంటి కానీ ఇద్దరంటున్నాం. వాడు సంచి పడతాడు, వాడు తీసేస్తాడు. రైట్. అందుకుంది.
ఊరితలే ఈ గుంజుడుకున్నా మరి అమ్మ ఓకే ఓకే ఆగాగు చాలి చీసి లేచేంత వరకు మనది కాదు ఊరిని తాలి ఒక్కటే పడ్డది ఒక్కటే కారం పడ్డది ఒక్కటే పడ్డది ఏమైందంటే ఈ లేచే క్రమంలో ఇదే ఊరుతుంది కొర్రమే అంతే ఓ నీ చాలి సాయంచి జీవితం అందరు సాయంచి ఇంకో గీత చినిగింది ఇంకో గీత చినిగితే కదా ఆడ నుంచి కొర మీద ఉత్తర బయటికి వెళ్తుంది ఓకే సంచి ఎంత పెద్ద పొక్కున్న చూడు ఇది ఈడింత చినిగింది ఏం చినిగింది దెబ్బ పెడితే ఉన్నది ఊసేపోతుంది చలి లిప్ గ్రిప్ పడుకున్నాం ఇది మల్లారం పెడతారు పీక్కుంటారు లేట్ అవుతుంది చూడు ఇక్కడికి వచ్చినామంటే ఇది మనదే ఇక ఎస్ గడ్డ మీదకి వస్తే అప్పుడు మనది ఓకే right. ఓకే ఏ చేపలకు వచ్చినా ఉత్తగా అయితే పోతాం కానీ కొర్రమేళ్ళకి వస్తే మాత్రం ఉత్తగా అయితే పోవు కనీసం కూరమందం ఒక్కటైతే పడుతుంది కానీ ఈ రోజు 3 పడ్డాయి ఒక్కటే 30 కిలో సైజు ఉన్నది మిగతా 2 కేజీ ఉన్నాయి సరే ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అంటానగా మీరు లైక్ కొడతలేరు లైక్ కొడితే కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది కొంచెం ప్రోత్సహించినట్టు కూడా ఉంటుంది సరే లైక్ కొట్టుడు సబ్స్క్రైబ్ చేసి అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్